భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 162 భారతదేశంలోని రాష్ట్రాల కార్యనిర్వాహక అధికారం యొక్క పరిధిని వివరిస్తుంది. ఇక్కడ ఒక వివరణ ఉంది. కార్యనిర్వాహక అధికారం యొక్క పరిధి: ఒక రాష్ట్రం యొక్క కార్యనిర్వాహక అధికారం కొన్ని విషయాలకు విస్తరించబడుతుందని చెప్పడం ద్వారా వ్యాసం ప్రారంభమవుతుంది. రాష్ట్ర పరిపాలన మరియు పాలనను నిర్వహించడానికి ఈ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. రాజ్యాంగానికి లోబడి ఈ కార్యనిర్వాహక అధికారాన్ని ఉపయోగించడం రాజ్యాంగంలోని నిబంధనలకు లోబడి ఉంటుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని విషయాలపై అధికారం ఉన్నప్పటికీ అది రాజ్యాంగం అందించిన ఫ్రేమ్వర్క్ లో పనిచేయాలి మరియు ఎటువంటి రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించకూడదు. రాష్ట్ర శాసనాధికారం: రాష్ట్ర కార్యనిర్వాహక అధికారం రాష్ట్ర శాసనసభకు చట్టాలు చేసే అధికారం ఉన్న అంశాలకు విస్తరించింది. మరో మాటలో చెప్పాలంటే రాష్ట్ర శాసనసభ యొక్క లెజిస్లేటివ్ డొమైన్ పరిధిలోకి వచ్చే విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం చట్టాలు మరియు విధానాలను అమలు చేయగలదు. ఉమ్మడి అధికార పరిధి: రాష్ట్ర శాసనసభ మరియు పార్లమెంటు రెండింటికీ చట్టాలు చేసే అధికారం ఉన్న విషయాలలో రాష్ట్ర కార్యనిర్వాహక అధికారం కొన్ని పరిమితులకు లోబడి ఉంటుంది. రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండూ చట్టాలు చేయగల ఉమ్మడి జాబితా క్రింద ఒక అంశం పడితే రాష్ట్ర కార్యనిర్వాహక అధికారం సంపూర్ణమైనది కాదు. రాజ్యాంగం లేదా పార్లమెంట్ ద్వారా పరిమితి: అటువంటి విషయాలలో రాష్ట్ర కార్యనిర్వాహక అధికారం రాజ్యాంగం ద్వారా స్పష్టంగా అందించబడిన కార్యనిర్వాహక అధికారం లేదా యూనియన్ లేదా దాని అధికారులపై పార్లమెంటు చేసిన ఏదైనా చట్టం ద్వారా పరిమితం చేయబడింది. రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండూ అధికార పరిధిని కలిగి ఉన్న ప్రాంతాలలో రాష్ట్ర ప్రభుత్వం తన సరిహద్దులను అతిక్రమించదని ఇది నిర్ధారిస్తుంది. సారాంశంలో ఆర్టికల్ 162 భారతదేశంలోని రాష్ట్రాల కార్యనిర్వాహక అధికారం యొక్క పరిధిని వివరిస్తుంది. కొన్ని విషయాలపై రాష్ట్రాలకు అధికారం ఉన్నప్పటికీ అవి రాజ్యాంగ చట్టంలో పనిచేయాలి మరియు ఉమ్మడి అధికార పరిధిలో పరిమితులకు లోబడి ఉండాలి. భారత సంవిధానము భాగము 6 రాజ్యములు అధ్యాయము 2 కార్యపాలకవర్గము గవర్నరు ఆర్టికల్ 162 రాజ్య కార్యపాలకాధికారము యొక్క విస్తరణ. ఈ సంవిధాన నిబంధనలకు అధ్యధీనమై రాజ్యము యొక్క కార్యపాలకాధికారములో ఏ విషయములను గురించి శాసనములను చేయుటకు ఆ రాజ్య శాసనమండలి అధికారము కలిగియున్నదో ఆ విషయము చేరియుండును. అయితే ఏ విషయమును గూర్చి శాసనములను చేయుటకు రాజ్య శాసనమండలి మరియు పార్లమెంటు అధికారము కలిగియున్నవో ఆ విషయములో రాజ్య కార్యపాలకాధికారమును ఈ సంవిధానము ద్వారాగాని పార్లమెంటు చేయు ఏదేని శాసనము ద్వారాగాని సంఘమునకు లేక దాని ప్రాధికారులకు అభివ్యక్తముగా ప్రదత్తము చేయబడిన కార్యపాలకాధికారమునకు అధ్యధీనమై మరియు దానిచే పరిమితమై యుండును. The Constitution of India, Part 6, The States. Chapter 2. The Executive. The Governor. Article 162. Extent of executive power of state. Subject to the provisions of this Constitution, the executive power of a state shall extend to the matters with respect to which the legislature of the state has power to make laws, provided that in any matter with respect to which the legislature of a state and parliament have power to make laws, the executive power of the state shall be subject to and limited by the executive power expressly conferred by this Constitution, or by any law made by Parliament upon the Union or authorities thereof.